ప్రేక్షకులందరికీ కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. భోగి భోగభాగ్యాలనిస్తూ సంక్రాంతి సమైక్యంగా ఉంచి సంతోషాలను పంచుతూ ఉంటే కనుమ ముక్కనుమ మాత్రం కక్క ముక్కలతో విందు చేస్తుంది. మరలాంటి కక్కా ముక్కల విందు ఎలా ఉంటుందో మీకు తెలియపరచడం కోసం మేము వచ్చేసాం తూర్పుగోదావరి జిల్లా గుమ్మిలేరుకి. ఇక్కడ నాటుకోడి కూరని మీకు ఎలా చేయాలో రుచి చూడు కార్యక్రమం ద్వారా చూపించబోతున్నాం. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు, సాల్ట్ పెప్పర్ కలుపు, జిల్లు నవచ్చును ఉప్పు. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు, సాల్ట్ పెప్పర్ కలుపు, జిల్లు నవచ్చును ఉప్పు. ఏంటంటే ఏంటి ఇక్కడంతా హడావుడిగా ఏదో ఏర్పాటు చేసుకుని ఉన్నారు? మొత్తం పంట చేలు కోసి కూరగాయలు పెట్టుకున్నారు. అవునా? అయితే నేను చూడాల్సిందే, ఉండండి. అయితే ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ అన్ని పండుగ శుభాకాంక్షలు అండి. 3 రోజులు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి స్టార్టింగ్ లోనే వచ్చానే, మిస్ అవ్వలేదు. అయితే ఏమీ మిస్ అవ్వలేదు. పందెం కూడా చూసారండి, తొడగొట్టి పందెంకి వెళ్తుంది కోడి. గెలిచిన వాళ్ళు రాజైపోతారు, ఓడిపోయిన కోడేమో కూర అయిపోతుంది. సరే చూద్దాం ఇది ఎలా వండుతారు. సరే మొదలు పెడదామా? కోడి కూర చిల్లుగారి, పందెం కోడి, ఓడిపోయిన కోడి, అది నాటుకోడి అర్థమైపోతుంది. దాంతోపాటు ఈ కోడి కూర కోసం ఏమేమి అవసరం అంటారు? ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, ఆయిల్ అండి. ముందుగా మనం ఈ పొయ్యి అంటించుకునండి, ఆయిల్ వేసి అప్పుడు తయారు చేద్దాం. ఫస్ట్ ముందుగా పొయ్యి వెలిగించాల్సిందే. ఇంతకీ పుల్లల పొయ్యి మీద చూడడం అంటే విన్నాను, ఇప్పుడు స్వయంగా చూస్తూ ఉన్నాను. ఎందుకు పుల్లల పొయ్యి మీద చేస్తే టేస్ట్ వస్తుందా? ఇక్కడ స్పెషల్ అండి ఇది, మా ఈస్ట్ గోదావరి గుమ్మిలేరులో స్పెషల్ అండి. ఇప్పుడు ఈ గిన్నె పెట్టేసుకుని మనం, ఓకే, గిన్నె వేడెక్కిన తర్వాత అండి గానుగ నూనె పోసుకుంటాం. అంటే నువ్వులతో తయారు చేసిన నూనె అయితే అండి బాగా టేస్ట్ ఉంటుందండి. అందుకని గానుగ నూనె అంటే మనకి రెడీమేడ్ గా దొరుకుతుందండి కదండి. మేము ఇక్కడ నువ్వులు కుమ్మేసండి కడిగి అది ఆయిల్ ఆడిస్తారండి. ఆయిల్ అయితే మనకి బాగా టేస్ట్. ఏ వంటలైనా పిండి వంటలు కూడా నువ్వుల నూనెతో ఎక్కువ చేసుకుంటాం. మొత్తానికి ఒక కిటికీ చెప్పారు. అవునండి, అది హెల్త్ కూడా, సన్నబడడానికి అది కూడా. ప్రత్యేకంగా తయారు చేసుకోవడానికి సిటీ వాళ్ళకి కుదరదేమో కదా. అంటే ఇప్పుడు రెడీమేడ్ అమ్ముతున్నారండి, కానీ మాకు ఇక్కడ పంట పండుతుంది కాబట్టి మీకు ఈజీగా ఉంది. రైట్. గిన్నె వేడైనట్లుంది. మామూలుగా తొలి పంట వచ్చే వేళ అంటారు కదా సంక్రాంతి. ఈ తొలి పంట మీకు ఏమేమి వచ్చినాయండి? ఏమేమి పండిస్తూ ఉంటారు రెగ్యులర్గా ఇక్కడ? మీరు వరి ఎక్కువ పండిస్తారు. రైస్ మిల్లులు కూడా ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా. మాకే ఆడించి పంపుతారు. గ్రేట్. మీ ధాన్యమే అందరూ తింటారు. ఆ మాట అనండి, గొడవ ఉండదు. సో ఎంత వేయాలండి నూనె? పడుతుందండి, నాటుకోడు కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. అవును, గరం మసాలా పేస్ట్ అన్నారు కదా, ఆ పేస్ట్ ఏమేమి వేస్ట్ చేశారు? ఆ పేస్ట్ ని లాలికాయ, లాంగ్ మొగ్గ, దాసిన చెక్క, గసగసాలు, ధనియాలు, మిరియాలు అవన్నీ వేసండి. మామూలు మన రోడ్లోనే మాకు కలం ఉంటుందండి, ఆ కలం చేస్తామండి. మిక్సీలో అది వేస్తే టేస్ట్ ఉండదండి. ఈ ఉల్లిపాయలు మొత్తం ఓ కోడికి ఎన్ని ఉల్లిపాయలు వేసారండి? మొత్తం ఓ కోడే కదా, అది 1/2 కిలో ఉల్లిపాయలు పై, అది 1 కేజీ ఉంటుందండి. మొత్తం మీద పందెం కోళ్ళకి బలంగా ఆ తిండి ఈ తిండి పెట్టి బాదం జీడిపప్పులు కూడా పెట్టి పెంచుతారేమో కదా. ఇప్పుడు నిజంగా నాకు చాలా టేస్టీగా ఉంటుంది నాకు. ఆ పందెం కోళ్ళకి ఎక్కువ అల్లుళ్ళకి. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత అది రంగు మారాల్సిన పని లేదండి, కొంచెం కలర్ మారాలి, కాస్త కలర్ మారాలి. మామూలుగా సంక్రాంతి మాసం అంతా పండగలానే ఉంటుంది కదా, ప్రతిరోజు పూజలు అని, పొద్దున్నే లేచి ముంగిళ్ళల్లో ముగ్గులని, మాసాలతో చూసుకుంటే ఈ సంక్రాంతి మాసం మాత్రం ఎలా ఉంటుంది మీకు? ఈ జనవరి మాసం మాకు ఈ జనవరి అంతా చాలా అడావుడిగానండి. ప్రొద్దుట తెల్లవారుజామున లేవడం అండి, ముగ్గులు వేసుకోవడం, అంతా కొత్త అల్లుళ్ళు, పిల్లలు, మనవలు, అందరూ ఊర్లో, తాతయ్యలు, అందరూ అమ్మమ్మలు, అంతా సందడిగా ఉంటుందండి. ఇంకా ఉల్లిపాయలు వేగినాయండి.
చికెన్ వేస్తాము. ఓకే, ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచారండి కోడిని? అవునండి, కోడి కొంచెం ముక్కల్ని? అది కొంచెం ఉడికించాలండి. అల్లం పేస్ట్ పెట్టి ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా? అవునండి. ఉత్తి అల్లం పేస్ట్. ఓకే, మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా అల్లం మాత్రమే వేయాలి. ఎందువల్ల అంటారు? మామూలుగా నేరుగా వేసుకోవడానికి ఇలా ఉడకపెట్టి వేసుకోవడానికి తేడా ఏంటి? అంటే మనకి అంటే పందింకోడి కదండి, బాగా గట్టిగా ఉంటుంది, ఆహా, ఆ. తినలేము, అందుకని ముందు ఉడికించాలి. కాస్త స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, నమిలి. అర్థమైపోయింది. కాబట్టి ఒక వాయి ఉడకబెట్టి తర్వాత తీసేస్తారన్నమాట. మరి ఏంటి, ఎవరు వస్తున్నారని ఈ వంట పిలిచారా? ఎవరినైనా? బంధువులందరూ చాలా మంది. మీకు పెడతాము. అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కాంబినేషన్ గారెలు. దీంతో పాటు గారెల్లో వేసి తింటారు. మరి గారెలు చేశారా ఇంతకి? చేస్తామండి. గారెలు కాకుండా ఆల్టర్ అంటే మినపగారెలా మీరు అన్నా? అవునండి. అవి కాకుండా ఇంకా వేటితో బాగుంటుంది నాటుకోడి కూర? రైస్ అండి. ఇప్పుడు పిల్లలు ఎక్కువ పలావ్ అది అంటున్నారు కదా, దాంతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఏదేమైనా నాటుకోడి నాటుకోడి అండి. పూర్వం అయితే అండి అల్లుళ్ళు 10 రోజుల ముందు వచ్చేవారండి, రోజుకో వెరైటీ చేసి పెట్టడం అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరూ జాబులు అది దూరంగా వెళ్ళిపోతున్నారు కదా, ఉన్న 1 రోజు 2 రోజుల్లో అన్ని రకాల ఐటమ్స్ చేసేస్తారు. అవును పాపం, వాళ్ళు భ్రమ తీరాలి ముందుగా, మీరు ఇది పెట్టలేదని ఫీల్ ఉండి. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు. సాల్ట్ పెప్పర్ కలుపు, జిల్లున వచ్చును ఉప్పు. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు. సాల్ట్ పెప్పర్ కలుపు, జిల్లున వచ్చును ఉప్పు. మనకు కొంచెం మగ్గిందండి. మరి ఉప్పు అయ్యిరా? చేస్తాం. ఉప్పు లాస్ట్లో వేస్తాం. ఎందుకలా? అలా అంటే ముందు వేస్తే గట్టి పడిపోతుంది. ఆహా, మామూలుగా అయితే మిగతా కూరల్లో మనం ఉప్పు ముందేస్తాం, మగ్గుతుందని. ఇందులో లాస్ట్ వేయాలి. ఓకే, ఇది ఇంట్లో చివర్లో వేస్తారు. కారం, పసుపు వేయక్కర్లేదండి? పసుపు కూడా వేస్తాం. ముందు కారం అది కూడా 2-3 స్పూన్లు. అయ్యో బాబాయ్, మండిపోతుందేమో. మండిపోదండి, కారం మాకు బాగుంటుంది. ఈ కారం వెల్లుల్లిపాయతో చేసిన కారంలా ఉంది, మధ్యలో వెల్లిపాయలు ఇవ్వడం. ఉల్లిపాయలు మసాలా అన్నీ వేసి సొంతంగా ఆడించుకున్న కారం. ఆహా, ఓకే. మామూలు కారానికి మిరపకాయలతో చేసిన కారానికి మసాలా దినుసులు అంటే ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి చేసిన కారానికి కాస్త టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది. గ్రేవీ కూడా బాగుంటుంది కూరల్లో, అంతేనా? కారం తక్కువగా ఉంటుంది. పసుపు వేసుకున్నాం అండి. ఓకే, మసాలా కూడా పట్టించేస్తున్నాము. ఈ కారం పసుపు వేసిన వెంటనే ఏవైతే కాస్త ధనియాలు, గసగసాలు, చెక్క, ఇంకేంటో అన్నారు, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలిపి చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసేసారు కారం పసుపుతో పాటు. ఇదంతా కలిపి మగ్గితే కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుందని చెప్తూ ఉన్నారు. ఓకే, వీటన్నిటితో కలిపి ఉడికితేనే మొత్తం ముక్క అంతటికి పడుతుందండి. ఇంకేంటండో ఈ ఏడాదంతా మీ సంబరాలు, మీ పనులు ఎలా ఉంటాయి? మొత్తం అన్ని అవినాయండి. ఇప్పుడు పిల్లలు అది వచ్చారు, ఇంకా వండుకుని తినటమే ఉన్నది. అలా వండుతూ ఉంటాం, పెడతా ఉంటాం. ఎరిగించిన పొయ్యి ఆరకుండా వెలుగుతూనే ఉంటుంది. రకరకాల పిండి వంటలు, రకరకాల కూరలు ఇవన్నీ పెడుతూనే ఉంటారు. సంవత్సరం నుంచి ఈ రోజు కోసమే కదా చూసేది. అంటే ఎక్కడెక్కడి నుంచో దూరాభారాల్లో ఉన్న పిల్లలు, బంధువులు, ఇంట్లో వాళ్ళందరూ ఒకే దగ్గరికి చేరి సరదాగా ఉండే అవకాశం దొరికేది ఈ పెద్ద పండగకి మాత్రమే. అంటే ఎక్కువ 4 రోజుల పండగ కదా. అవును, మామూలుగా అయితే భోగి, సంక్రాంతి, కనుమ అంటారు. ముక్కనుమ మొక్కలు తినే వాళ్ళ కోసం, అంతేనా? అవునండి. ఈ పండుగ చాలా హడావుడిగా సందడిగా పిల్లలు. అవునండి, కోడి పందాలకి మీ మగాళ్ళు అది వెళ్తారని తెలుసు. మీరు ఎప్పుడైనా చూసారా దొంగచాటుగా అయినా? వండుకునే సరిపోతుంది, వాళ్ళు తెచ్చింది వండుతాకి సరిపోతుంది. అయ్యో, అంతేనా? వినడమే కానీ చూడడం లేదు. సాల్ట్ కూడా వేస్తున్నానండి. కనీసం ఇంటికి వచ్చి మీ వాళ్ళు చెప్తారా చాలా బాగా ఆడింది మన కోడి అది ఇది ఆడినప్పుడు డబ్బులు తేరండి, కోడి వచ్చిందంటేనే డబ్బులు వచ్చినాయి అని. శభాష్. ఇప్పుడు చేసుకుంటున్న కూర పందెం గెలిచిన కోడా? మన కోడి పందెం కొట్టిందండి, అవతల కోడి వచ్చేసింది మనకి. కోడి వచ్చింది.
ఆ కోడిని మనం వండుతున్నాం. ఏంటి టమాటా కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు టమాటా వేసేస్తున్నారండి. ఓకే, అన్ని మసాలాలు ఇవన్నీ వేసాక టమాటాలు వేస్తున్నారు. అవునండి, ఇంతకు మీరు ఈ విషయం చెప్పారు కాదు, పందెం కోడి వాకిట్లో పెరిగేటప్పుడు మీకు తెలుసు కదా, మరి దానికి ఏం పెడతారు, ఎలాంటి పోషణ చేస్తారు దానికి? జీడిపప్పు, బాదం పప్పు, మన ఇంట్లో ఆవకాయ పెడతారు కదా, అది ఆవకాయ వండల కింద చేసి గ్రేవీ అది కూడా పెట్టాలండి. అవునా, పౌరుషం రావడానికి. కారం తింటే సీమ పౌరుషం లాగా కోడి కూడా ఆవకాయ కారం తిని పౌరుషం తెచ్చుకుంటుంది. ఇంకా అవే పెడతాం. సో దాని పెంపకం ఇదంతా తెలుసు, కానీ కోడి పందాల దగ్గర నుంచి చూసే అవకాశం దొరకలేదు ఇప్పుడు. అంటే మగవాళ్ళు పోనీ ఈ ఆలోచన ఇప్పుడు రాలేదండి, ఆడాళ్ళంతా కలిపి కోడి పందాలు పెట్టుకుందాం ఒక గ్రౌండ్లోని? ఏమో ఎప్పుడు మా అమ్మమ్మ అది చెప్పలేదు. అంటే అమ్మమ్మని ఫాలో అవుతున్నారు మాట ఈవిడ ఈ విషయంలో. నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నానండి. చెప్పలేదు, మరి ఇవే చెప్పారు, అవి చెప్పలేదు. వాళ్ళు వేసేసి తీసుకొస్తే వండేద్దాం, కంచాల్లో పెట్టేద్దాం, వేడిగా తినేద్దాం నిమ్మచాక పిండుకొని అని చెప్పారు, అంతేనా? ఇంతకీ ఈ కోడి మీ అల్లుడు గారు పంపారని విన్నాను నేను, ఈవిడ చెప్పారు. పండగకి వచ్చారండి. ఆయన పందానికి వెళ్ళి కొట్టి తెచ్చారు. అల్లుడు గారు అల్లుడు సాధించిన కోడి ఇది. వాటర్ కూడా పోసామండి. వాటర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సంబంధించిందా ఏమైనా? లేదండి, అంటే అది నూరుతాం కదా, రోల్ కడిగిన నీళ్లు. ఇంకెంత నీళ్లు మళ్ళీ వేయరు, అవసరం లేదు. ఓకే. నిమ్మ చెక్కలు ఇప్పుడే పిండేస్తారంటారా? లాస్ట్ లో టేస్ట్ పెడతాం కదా, అంటే కంచాల్లో వడ్డించిన తర్వాత పైన బద్ద పిండుతారు. ఓకే. ఎందుకు నిమ్మ చెక్క వేస్తే అదేమైనా ప్రత్యేకంగా రుచి అంటారా? స్మెల్ని ఇనుమడింపజేయడానికి. కరివేపాకు కూడా వేస్తున్నాండి. ఇప్పుడే పెద్ద టైం ఏం తీసుకుంటున్నట్లేదు కదా, వెంటనే ఉడికించేసాం కదా ఫస్ట్, అందువల్ల టైం సేవ్ అయింది. ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఫోన్లేండి, దానికి కూడా గ్యాప్ దొరకాలి కదా. చిన్న మంట. మనకి గ్యాస్ స్టవ్ అయితే పొయ్యిని సిమ్లో పెట్టుకోవచ్చు, మీడియంకి పెంచుకోవచ్చు, హైక్ చేసుకోవచ్చు, కానీ కర్రల పొయ్యిని మేనేజ్ చేయడం అంటే కష్టం కదండి. అది మంటతుంది కదా, అది తగ్గాక వేడి ఉంటది, ఫుల్ వేడి, అది సరిపోతుంది. ఆ వేడితోటి ఇది అయిపోతుంది. కనుమ రోజు మినుము తినాలన్న నానుడితోటి కోడి కూర చేస్తారని విన్నాను, అంతేనంటారా? అంటే అందులో కాంబినేషన్ గారెలు మినపప్పుతో చేసే కదా, కనుమ రోజు మినుము తినాలంటారండి. అందుకే ఈ రోజు మనం ఇక్కడ నాటుకోడి కూరతోటి చక్కగా గారెలు తింటున్నాం. ఇదే రాయలసీమ అనుకోండి, వాళ్ళు గారెలు తినరు, చక్కటి రాగి సంకట్లో నాటుకోడి కూరతో పులుసు చేసుకొని తింటారండి. అది తింటే నుదుట్లో నుంచి నీళ్లు కారడమే కాదు, నోట్లో నుంచి కూడా తలుచుకోగానే నోరు ఊరుతూ ఉంటుంది. గారెలతో నాటుకోడి తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఓకే, రాగి సంకట కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కంపేర్ చేసి చూస్తే రాగి సంకట మీద మీరు మినుము గారెలతోటి కోడి కూర తింటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, మరి మీరు ఎప్పుడైనా రాగి సంకట ట్రై చేశారా? చేయలేదు. ఏ ప్రాంతం రుచి ఆ ప్రాంతంది. ఇక్కడైతే ఇది రివాజు, ఇలాగే కానిస్తారు, అంతేనా? రైట్. ఇలా ఎంతసేపు మగ్గనివ్వాలని కూరని? ఒక 10 నిమిషాలు అయితే అయిపోవచ్చినట్టే. బేసిక్గా కోడి కూర మామూలుగా పీసెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా వేసి వంట చేసుకునేటప్పుడు చేసుకోవడం ఒక పద్ధతి. అయితే ఇది పందెం కోడి కనుక కాస్త బలిష్టంగా ఉంటుంది కనుక దీన్ని తినేటప్పుడు కాస్త ఇబ్బంది పడతామని ముందుగానే కాస్త వాటర్లో కొంచెం పసుపు, అల్లం మాత్రమే పేస్ట్ చేసి కాస్త ఉడకబెడతారు. దాంతో చాలా వరకు పని భారం తగ్గిపోతుంది అన్నమాట. ఆ తర్వాత నేరుగా పనిలోకి వెళ్ళిపోయి ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత వేయాల్సిన చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని డైరెక్ట్గా నేరుగా కూర వేస్తారు కనుక ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదనింది వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి నాటుకోడి కనుక మీకు దొరికితే, అదే పందెం కోడి కనుక దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుందంట. తిన్న తర్వాత నేను కూడా రూఢీ చేసి చెప్తాను. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు, సాల్ట్ పెప్పర్ కలుపు, జిల్లున వచ్చిన ఉప్పు. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు, సాల్ట్ పెప్పర్ కలుపు, జిల్లున వచ్చిన ఉప్పు. మరి నాటుకోడి కూర గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, అసలే మీ తూర్పుగోదావరి పులస అంటే చాలా ఫేమస్, చేపల్లో రారాజు, చాలా ఖరీదుకు కూడా దొరుకుతుంది అనుకుంటా. 2000-3000 పెట్టుకోవాలి.
మట్టి పాత్రలో చేస్తారని కూడా విన్నాను నేను. అది సాయంత్రం వండితే నైట్ 12-1 గంటకు కడితేనే కానీ అది కూర అవ్వదు. 6 గంటలకు మొదలుపెట్టి అబ్బో అంతసేపు ఉడికించాలంటే ముళ్ళు అంతా కరిగిపోవాలంట. పులస ముళ్ళు ఆహా. ఎక్కువ ముళ్ళు ఉంటాయి. మీరు తిన్నారా? ఈ జిల్లా వాళ్ళు నా ప్రశ్న అడగడం తప్పు కదా నాది. ఓకే, అది కూడా అస్తమానం రాదు, సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఆ సీజన్లో. ఓకే, ఏడాదికి ఒకసారి. చాలా కాస్ట్లీగా ఉంటుంది. 2000 ఏంటి ఇంకా పైకి కూడా వెళ్తుంది. ఇంకా బయట రైట్. అలాగే మన నాటుకోడిలో కూడా నల్ల కోడి చాలా ఖరీదు, అది చాలా ప్రత్యేకం అంటూ ఉంటారు. దాని గురించి నాకు తెలియ చెప్తారా? అది అంటే మరి నల్లకోడి రుచి ఎక్కువ అంటారు. అలాగే ఇంకేం పందాలు జరుగుతాయండి సంక్రాంతి అంటే? మాకు ఇక్కడ ఎడ్ల పందాలు జరుగుతాయండి, పాల పోటీలు జరుగుతాయి. అది పాల నెలకు ఒకసారి పోటీల్లో అయితే పెడతారండి. స్టేట్ ఫస్ట్ అన్నట్టే ఉంటున్నామండి ఇప్పుడు కూడా. ఏంటండో ఈ పాల పోటీ? పాల పోటీలు అంటే ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కువ ఎన్ని లీటర్లు ఇస్తాయి, ఆ పోటీలు బాగా జరుగుతూ ఉంటాయండి. ఓకే, మీకు పాడి ఉంది కాబట్టి. పాడి ఉందండి, మా ఊళ్ళో అందరికీ పాడి ఉందండి. ఏ ఇంటికి ఆ ఇంటికి ఏ ప్రత్యేకం. ఇంటికి ఆ ఇంటికి. సాధారణంగా ఇది ప్రకృతి పండుగ అంటారు. అండ్ ఈ ఎడ్లకి అలంకరణ అది చేసి అవునండి, చాలా కనుమ రోజే ఎక్కువ ఎడ్లకు అలంకారం చేసి వాటిని ప్రొద్దుటే తీసుకెళ్ళి కడిగేసి బొట్లు పెట్టి అలంకారం చేసండి. చాలా ఇదిగా మళ్ళీ మధ్యాహ్నం నుంచి పందాలు. పిల్లలు అయితే ఇంకా రోజు సందడే సందడండి అసలు. హడావుడంతా ఇక్కడే. మా ఊర్లో కనుమ రోజు జాతర కూడా ఉంది. కనుమ రోజు అండి? ఏం జాతర? అమ్మవారి జాతర. ఇక్కడ గ్రామ దేవత ఎవరు? పురదాలమ్మ, దండుగంగమ్మ అని ఇద్దరు ఉంటారు. పురదాలమ్మ, దండుగంగమ్మ. కనక పండుగ నాడు జాగరణ ఉండేది. అంటే శివరాత్రికి జాగరణ చేసినట్టు నైట్ అంతా జాగరణ చేస్తారా? లేదా జాగరణ వేరండి, ఇది జాగరం. జాగరం అంటే అమ్మవారిని ఊరేగిస్తారండి నైట్ మొత్తం, తెల్లవారులు ఊరేగిస్తారండి అమ్మవారిని. అయితే మన్నాడు తీర్థం జరుగుతుందండి, అందుకని ప్రభలు అది కట్టి ఊరేగిస్తారు. ఊరేగిస్తారండి. ఆ రోజు ఇంకా ఎక్కువ అండి సందడంతా ఇక్కడే. మొత్తం ఎక్కడెక్కడున్న బంధువులందరూ ఇళ్ళకి చేరుకొని ఆ రాత్రి పగలు తేడా లేకుండా జరిగిపోతుంది మీకు ఆ సంబరం. సంబరం అంతా ఇక్కడ. అదండి ఒక కొత్త నాలెడ్జ్ తెలిసింది ఊరు రావటం మూలాన. నైటు గరగలు ఊరేగేటప్పుడు పాన్పులు అవి కూడా వేస్తూ ఉంటారండి. ఎవరింటి దగ్గర వాళ్ళు ఇష్టమైన వాళ్ళు పాన్పులు వేసుకుని దేవిని ఇంటికి రప్పించుకునండి. పాన్పు అంటే మంచం వేసండి, మంచం మీద దేవిని స్మెల్ వస్తుందండి. కూర్చోబెట్టి ఆ దేవికి అంత పాన్పు అన్నీ చేస్తారండి. సెలవుడి అంటే ఆ ఊరేగింపుగా వెళ్ళే అమ్మవారిని వాళ్ళ ఇంటి ముందు పాను పంటే వాళ్ళ ఇంటి ముందుకు రాగానే అక్కడ కాసేపు సేవ చేస్తారు. అవునండి, దానివల్ల అమ్మవారు మా ఇంటికి కూడా వచ్చింది అన్నమాట. సంవత్సరం అంతా బాగుంటది. ఈ సెంటిమెంట్ కొనసాగుతుంది. ఓకే, చక్కటి వాసన వస్తుంది, దగ్గరకు వచ్చినట్టుందండి కూడా. ఇంకేం చేస్తారండి? మాకు ఈ జనవరి నెలంతా ఆడావిడే అండి. ఇంకా అసలు ముగ్గుల పోటీలని, ఆటల పోటీలని అన్నీ పెట్టుకుంటామండి మేము. ఊరంతా ఐకమత్యంగా చాలా కలిసికట్టుగా ఉంటారు. అంటే నాకు తెలిసినంత వరకు పూర్వం ఇలాగా సమిష్టిగా కులమత భేదాలు లేకుండా సహపంక్తి భోజనాలు చేస్తారు, అన్ని పిండి వంటలు. ఇప్పటికీ కూడా మా ఊర్లో ఆ విధంగానే ఉంటారండి. ఎవరింట్లో మంచి వచ్చినా కష్టం వచ్చినా అందరూ ఒకటైపోతామండి. అంతా చాలా ఇదిగా ఉంటామండి. అయిపోయిందంటారా కూర? అయిపోయిందండి. మనం రెడీ చేసుకున్న గారెలతోటి మీరు టేస్ట్ చేద్దరు. డెఫినెట్గా ఆల్రెడీ గారెలు తయారు చేసేసారు. మినపగారెలు ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే. మినుముల్ని ఒక రోజు ముందర ఒక రాత్రి ముందర నానపెట్టి చక్కగా పొద్దున్న కాస్త గల్లగల్లగా రుబ్బుకొని గారెలు చేస్తారు. ఆయిల్లో వేడి చేసుకోవడమే, ఆయిల్ వేడైన తర్వాత వేస్ట్ చేసుకోవడం, ఇది అందరికీ తెలిసిన ప్రొసీజరే. అలా తయారు చేసుకున్న గారెలు ప్రస్తుతానికి మనతో రెడీగా ఉన్నాయి. ఏమండి గారెలు? ఇయ్యనండి, ఇలా ఉంటాయి అన్నమాట, అందరికీ తెలిసిన విషయం. సో ఈ గారెలతో కనుక నాటుకోడి కూరను నంచుకొని తింటే ఉంటుందండి. మీకెందుకు, నేను తిని చెప్తాగా. వేడి వేడిగా కర్రల పొయ్యి మీద నుంచి దించిన కూర ఇదేనండి. చూస్తారా, చక్కగా ఇప్పుడే వేడి వేడిగా పొయ్యి మీద నుంచి దించారు కూర. వేగంగా వచ్చి కూర్చున్నాను, ఎప్పుడెప్పుడు చేస్తారని అడుగుతున్నాను కనుక నా చేతిలో పెట్టేశారు. అంటే ఇదంతా నేను తినకపోయినా టేస్ట్ చూసి అయితే చెప్తాను. మినపగార, నాటుకోడి కూర. మినపగారే, నాటుకోడి కూర ఎంత వేడిగా మంచి వాసన వస్తుంది. తింటారా? నేను తింటా. సూపర్గా స్పైసీగా మంచి మసాలా ఫ్లేవర్ తగులుతూ క్రిస్పీగా చాలా బాగుందండి.
ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే మనకు నాటుకోడి దొరకదన్నమాటే కానీ తినాలనుందా మీరు వచ్చేయండి. చక్కగా గ్రామాలకు వచ్చేస్తే పల్లెల్లో జరిగే సంక్రాంతిని చూడడంతో పాటు ఇలాంటి ఎప్పుడూ తినని కొత్త కొత్త రుచులు కూడా తినచ్చు. ఏమంటారు? కోడి కూర చిల్లుగారి సో బుజ్జి గారు, వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చక్కటి నాటుకోడి కూర, అందున పందెం కోడి కూర వండి చక్కటి మినపగారలతో నాకు రుచి చూడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా తయారు చేయాలో ఇంత స్పష్టంగా తెలిపినందుకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్స్ లాట్. మీ ఇద్దరికి మరోసారి పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మీరు కూడా మా ఊరు వచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తంగా సంస్కృతి పరంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని ఉంటాయి. ప్రభుత్వాలు కోడి పందాలు అవి తప్పు అని చెప్పినా కూడా సాంప్రదాయబద్ధంగా అక్కడక్కడ చిన్నగా జరుగుతూనే ఉంటాయి. కోళ్ళని దిట్టంగా చక్కటి పౌష్టికాహారం పెట్టి పెంచిన తర్వాత ఇలాంటి పందెం కోళ్ళని కోడి పందాలని జరుగుతూనే ఉంటాయి. దాంట్లో విన్ అయిన కోడికి అడిషనల్గా ఓడిపోయిన కోడి కూడా దొరుకుతుంది. అది చక్కటి విందు అవుతుంది. సో నాటుకోడి కూర చాలా టేస్టీగా ఉంది. పందెంలోనూ పండగలోనూ దీనిదే ప్రత్యేకత కనుక ఎలాగో కోడి పందాలు మీరు చూసే ఉంటారు. ఓడిపోయిన కోడి వంట ఎలా చేయాలో మేము చూపించాం. నాటుకోడి పులుసు, అరే నాటుకోడి పులుసు, సాల్ట్ పెప్పర్ కలుపు, అరే జిల్లున వచ్చును ఉప్పు. నాటుకోడి పులుసు, అరే నాటుకోడి పులుసు, సాల్ట్ పెప్పర్ కలుపు, అరే జిల్లున వచ్చును ఉప్పు. మరి కార్యక్రమం మీకు కూడా నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. తొడగొట్టి పందెంకి వెళ్తుంది కోడి, ఓడిపోయిన కోడేమో కూర అయిపోతుంది. కోడి కూర చిల్లుగారి నాటుకోడి కూర ఎంత వేడిగా మంచి వాసన వస్తుంది. తింటారా? కోడి కూర, కోడి కూర.